ఒక వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడు అన్న విషయంపై చాలా ఉదంతాలు మనం చూసాం కదా. గాంధీజీ లాంటి ఒక్క వ్యక్తి భారతదేశంలో స్వాతంత్ర ఆకాంక్ష రగిలించాడు. అమయ్ మహలింగా నాయక్ అనే ఒక రైతు ఏకంగా కొండకే సొరంగం తవ్వి తమకు కావలసిన నీటిని గ్రామానికి మళ్లించుకున్నాడు. ఆఫ్రికాలో ఒక కుర్రాడు గాలిని ఉపయోగించుకొని తమకు అవసరమైన నీటిని సమకూర్చుకున్నాడు. తనపై నిర్మించిన ఏ బాయ్ హూ హర్నేస్డ్ ది విండ్ అనే సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. సరిగ్గా అలాంటిదే మరో స్టోరీ ఇప్పుడు మనం చూడబోతున్నాం. నిజానికి ఇంగ్లాండ్కి చెందిన ఈ 37 ఏండ్ల ఇంగ్లీష్ మ్యాన్ బ్రెండెన్ గ్రిమ్షా వృత్తిరీత్యా ఒక జర్నలిస్ట్. ప్రకృతి ప్రేమికుడైన అతడు ఓసారి విహారయాత్రకు సేషెల్స్ దీవులకు వెళ్ళాడు. అక్కడ విహరిస్తుండగా మొయెన్నే అనే 25 ఎకరాల దీవి ఆ అమ్మకానికి ఉందని తెలిసింది. ఆ ద్వీపం కేవలం 8,000 పౌండ్లకే ఆఫర్ ఉండడంతో తాను ధైర్యం చేశాడు. మన కరెన్సీలో చూసుకుంటే గనక అది 9,45,000 రూపాయలు ఉంటుంది. దాంతో ఆ చిన్ని ద్వీపంతో ఏం చేయాలని అనుకున్నాడో, ఏం ఆలోచన వచ్చిందో గానీ డబ్బులు అందుబాటులో ఉండడంతో వెంటనే మొయెన్నే ఐలాండ్ ను కొనేశాడు. సముద్రం మధ్యలో ఉన్న ఆ భూమి ఆ సమయంలో ఒక బంజరు భూమిగానే ఉంది. ఎడారి లాంటి ఆ నిర్జన ప్రాంతాన్ని కొన్నాడే కానీ దాన్ని ఏం చేసుకోవాలో బ్రెండన్ కు తెలియదు. ఇది 1962 సంవత్సరంలో జరిగింది. కొన్ని పనులు కాకతాళీయంగా జరిగిపోయినా ఊహించని ఫలితాన్ని ఇస్తాయంటుంటారు కదా. అప్పటికి 37 ఏళ్ల వయసున్న బ్రెండన్ గ్రిమ్ కు మొయెన్నే ఐలాండ్ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టింది. నిజానికి అప్పట్లో తాను వృత్తిపరంగా ఊపిరి సలపని పనితో బిజీగా ఉండేవాడు. ఆ బిజీలో తాను కొనుక్కున్న మొయెన్నే దీవిని కూడా మరిచిపోయాడు. అయితే తన వృత్తిలో భాగంగా తగ్గిపోతున్న అడవులు, అంతరించిపోతున్న వృక్ష పక్షి జాతుల గురించి మంచి అవగాహన అయితే ఉంది. ఆ క్రమంలోనే తనకు ఆలోచన వచ్చింది. తాను కొన్న దీవిలో ప్రకృతి విరబూసేలా చేయాలని అనుకున్నాడు. దానిలో అందమైన అడవిగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ విషయం తెలిసిన తన ప్రాణ స్నేహితుడు టాంజానియాకు చెందిన మత్స్యకారుడు కుమారుడైన రెనీ ఆంటోయిని కూడా బ్రెండన్ ప్రోత్సహించాడు. రెనీ ఎప్పుడు బ్రెండన్ బాగోగులను చూస్తూ సహాయం చేస్తుంటాడు. అంటే చాలా దగ్గర మిత్రుడు అనుకోవచ్చు. ఆ సమయంలోనే టాంజానియా స్వతంత్ర దేశంగా మారింది. దాంతో స్వతహాగా ఇంగ్లీష్ దేశస్థుడైన బ్రెండన్ గ్రిమ్షాకు తన ఉద్యోగం ఇకపై శాశ్వతం కాదని తేలిపోయింది. స్థానిక కెన్యన్లు ఇంగ్లీష్ వాళ్ళను దూరం పెడుతున్న సమయం అది. తాను నిరుద్యోగిగా మిగిలిపోతాననే బెంగతో జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచించాడు. అదే సమయంలో తనను ప్రకృతికి దగ్గరయ్యేలా చేసింది. అదే సమయంలో స్నేహితుడు రెనీతో కలిసి తను ఎప్పుడో కొన్న దీవికి వెళ్లారు. అక్కడే ఆ దీవిని అభివృద్ధి పరిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బ్రెండన్కి వచ్చింది. ఒక్కసారి ఆలోచన రాగానే ఆశయం దానంతటదే వచ్చింది. క్రమంగా అది జీవితాశయంగా మారిపోయింది. తాను పెట్టుకున్న లక్ష్యం కోసం బ్రెండన్ జర్నలిజం వృత్తిని కూడా వదిలేశాడు. పర్యావరణం, ప్రకృతి పట్ల తనలాగే ప్రేమించే తండ్రితో కలిసి ఆ దీవిలోనే నివాసం ఏర్పరచుకున్నాడు. స్నేహితుడు రెనీ కూడా తరచూ బ్రెండన్ ను కలుస్తూ తనను ఎంకరేజ్ చేస్తూ వీలైన సాయం అందిస్తూ వచ్చాడు. అలా ఆ బంజరు దీవిని పచ్చదనాల తోటగా మార్చడం అన్నది ఒక వ్యసనంలా మారి వారిని వెంటాడింది. తాను అనుకున్నది నెరవేర్చుకునేందుకు 1-2 కాదు, అలా బ్రెండన్ ఏకంగా 40 ఏళ్లు కష్టపడ్డాడు. స్నేహితుడు రెనీ కూడా బ్రెండన్ తో కలిసి ఆ దీవి తప్ప మరొక ప్రపంచంతో సంబంధం లేనట్లే గడిపారు. చుట్టుప్రక్కల దీవుల నుంచి విత్తనాల్ని, మొక్కల్ని తెచ్చి ఓపికగా నాటడం, అవి కుదురుకునే దాకా సంరక్షించడం చేస్తూ వచ్చారు. ఎవరినీ పట్టించుకోకుండా నిత్యం ఇదే పని చేస్తూ పోయారు. ఆ రోజుల్లో వీరు చేసే పని కోసం ఎక్కువ పరికరాలు కూడా అందుబాటులో ఉండేవి కావట. అందుకే కేవలం చేతులతోనే పాదులు తవ్వడం, వాటి బాగోగులు చూడడంతోనే రోజు గడిచిపోతూ ఉండేది. కలుపు మొక్కలు పీకడం, తాము నాటిన వాటిని పెంచి పెద్ద చేయడం కోసం వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు మరి. పిచ్చి మొక్కలు తప్ప ఒక చెట్టు పిట్ట ఏమీ లేని ఆ ద్వీపంలో విసుగు విరామం లేకుండా పనిచేశారు వారు. తమకు అనుకూలంగా పొడవాటి రహదారులను కూడా సొంతంగానే నిర్మించుకున్నారు. క్రమంగా అలా ఒక 4 దశాబ్దాలు గడిచిపోయేసరికి వీరి కష్టం ఫలించింది. వీరి చేతులనే పరికరాలుగా మార్చి నాటిన చెట్లన్నీ పెరుగుతూ ఆ ఎడారి దీవి పచ్చదనాన్ని నింపుకుంది. నాటిన చెట్లు పండ్లు ఫలాలతో విరగకాశాయి. దాంతో పశుపక్షాదులు తామంతట తామే వచ్చి చేరాయి. తమ కష్టం ఫలించడం చూసి ఆనందించేవారు. వీరి కృషి చూడడానికి తరచూ పరిశోధకులు, పర్యావరణ ప్రేమికులు వస్తుండేవారట. వారి ద్వారా కూడా అరుదైన వృక్ష జాతులు కూడా బ్రెండన్ కు అందుతూ ఉండేవి. ఇలా వచ్చినవే ఇక్కడ తాబేళ్లు. ఆ పచ్చడి దీవిలో అవి కూడా ఏపుగా పెరుగుతూ మొయెన్నే దీవి అందాన్ని రెట్టింపు చేశాయి. తాను పడ్డ కష్టానికి ఇప్పుడు ఆ దీవిలో 16,000 భారీ వృక్షాలు ఎదగడంతో పచ్చదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మొయెన్నో ఐలాండ్ తయారైంది. అక్కడ 120 అరుదైన పెద్ద తాబేళ్లు కూడా పెరుగుతున్నాయి. పలు రకాలైన జంతువులు, పక్షి జాతులకైతే లెక్కే లేదు. వాటన్నింటి కారణంగా ఇప్పుడు మొయెన్నే ప్రపంచంలోనే అత్యంత చిన్న జాతీయ అభయారణ్యంగా ఎదిగింది. మొయెన్నే ఐలాండ్ ఎంత పాపులర్ అయిందంటే అంత కష్టపడి తీర్చిదిద్దిన అడవిని అమ్మేయమని,
అక్కడ రిసార్ట్లు కట్టుకుంటే మంచి వ్యాపారం జరుగుతుందని సేషల్స్ టూరిజం వ్యాపారాల నుంచి విపరీతమైన ఒత్తిడి కూడా వచ్చింది. కానీ బ్రెండన్ దానికి అంగీకరించలేదట. సౌదీ రాకుమారుడు సల్మాన్ సైతం మొయెన్నో దీవిని తమకు అమ్మేస్తే $50 మిలియన్ ఇస్తారని బేరం పెట్టాడు. కానీ బ్రెండన్ దేనికి లొంగలేదు. ప్రకృతి ప్రేమికుల సందర్శనకు తప్ప ఆ దీవిని మరో విధంగా ఉపయోగించడానికి ఇష్టపడలేదు. అందుకని సేషల్స్ ప్రభుత్వంతో మాట్లాడి మొయెన్నో ఐలాండ్ ను అభయారణ్యంగా ప్రకటించేలా చేశాడు. అలా చేయడం ద్వారా తాను ఎంతో ఇష్టపడి పెంచుకున్న మొయెన్నో దీవికి తాను లేకపోయినా రక్షణ ఉంటుందని ఆశించాడు. ప్రస్తుతం బ్రెండన్ గ్రిమ్షా రెనీలు జీవించి లేరు. అయినా ప్రభుత్వం మొయెన్నో దీవి ఆలనా పాలనా చూస్తూ వస్తోంది, పర్యాటకులను అనుమతిస్తోంది. బ్రెండన్ లేకపోయినా ఆ దీవిని సందర్శించే వారికి తాను పెంచి పోషించిన వేలాది వృక్షాలు బ్రెండన్ గురించి చెబుతూ ఉంటాయి. అన్ని రకాలైన జీవజాతులు అక్కడికి రావడం వెనుక బ్రెండన్ కృషి దాగి ఉంది. మొయెన్నో ద్వీపం అనేది సీషెల్స్ లోని మహే ఉత్తర తీరంలో ఉంటుంది. సెయింట్స్ అనే మెరైల్ నేషనల్ పార్క్ లోని 25 ఎకరాల ఈ చిన్ని ద్వీపం 1970 నుంచి ప్రస్తుతం 2025 వరకు అనేక రకాలైన వృక్షజాలం జంతుజాలానికి రిజర్వ్ గా ఉంది. మొయెన్నో ద్వీపం వెళ్లాలంటే చాలా తేలిక. మాహే ఉత్తర తీరం నుండి 4.5 కిలోమీటర్ల దూరంలో అన్నే మెరైన్ నేషనల్ పార్క్ లో ఉంది. ఆ ద్వీపంలోకి వెళ్ళగానే మిమ్మల్ని అక్కడ 120 ఆల్డాబ్రా జైంట్ తాబేళ్లు పిలుస్తూ ఉంటాయి. చేపలు, సొరచేపలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. సీషెల్స్ లోని అన్ని దీవుల మాదిరిగానే మొయెన్నో ఐలాండ్ స్వచ్ఛమైన నీటితో, తెల్లటి బీచ్లతో ఉంటుంది. పచ్చని తాటి చెట్లు మరియు నీలం రంగు ఆకాశం కనిపిస్తూ ఉంటుంది. చూడ్డానికి ఇది నిర్జన ద్వీపంలాగే అనిపిస్తోంది. ఎందుకంటే ఇందులో ప్రైవేట్ వ్యక్తులకు ప్రవేశం లేదు కాబట్టి ప్రభుత్వమే నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే మిగతా దీవుల్లా ఇప్పటికీ అభివృద్ధి చెందలేదు. వరల్డ్స్ స్మాలెస్ట్ నేషనల్ పార్క్ గా పేరు మోసింది. ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురై బంజరు భూమిగా మారిన ఒక వ్యక్తి మనోభీష్టం దానిని స్వర్గంలా మార్చేసింది. ఒక అద్భుతమైన ఎకో సిస్టమ్ ను డెవలప్ చేసింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. అదేంటంటే మొదట్లో బ్రెండన్ రెనీలు దీవిలో కలియ తిరుగుతుండగా వారికి 2 సమాధులు కనిపించాయి. వాటిపై రాసిన వివరాలను బట్టి సమాధులు 2 సముద్రపు దొంగలివిగా గుర్తించారు. ఆ రోజుల్లో పైరేట్స్ అంటే పెద్ద పెద్ద నావికులే భయపడిపోయేవారు. వారు నౌకలపై దాడి చేసి దోపిడీ చేసేవారు. ఆ సంపదను దీవుల్లో దాచుకొని మట్టి కప్పేసేవారు. ఆ నిక్షేపాలు పొరపాటున ఎవరికైనా దొరికితే వారు ఉన్న పళాన కోటీశ్వరులైపోయేవారు. మొయెన్నో దీవిలోనూ ఈ పైరేట్స్ ఎక్కడైనా తన సంపదను దాచిపెట్టి ఉంటారనే ఆశతో 2 మిత్రులు రోజుకో చోట తవ్వకాలు చేస్తుండేవారు. తమకు కూడా దొంగలు దాచుకున్న నిక్షేపాలు ఎక్కడైనా దొరుకుతాయా అని ప్రతిరోజు నిష్ఠగా ఏదో ఒక చోట తవ్వకాలు జరిపేవారట. కానీ వారి జీవిత కాలంలో ఎక్కడా అలాంటి నిక్షేపాలు లభించలేదు. కానీ వాటి కోసం తవ్వడం వల్ల భూమి సారవంతంగా మారిపోయింది. వాటిలో నాటిన మొక్కలే ఇప్పుడు వృక్షాలుగా మారాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చే పర్యాటకులతో సందడిగా మారింది. ఇప్పటికీ ఆ 2 పైరేట్స్ సమాధులతో పాటు బ్రెండన్, అతడి తండ్రి సమాధులు పక్క పక్కనే నిర్మించారు. వచ్చిన పర్యాటకులు వారికి నివాళి అర్పించేలా ఏర్పాట్లు చేసింది సేషెల్స్ ప్రభుత్వం.